మిత్రులకు మరియు ఉగాది శుభాకాంక్షలు. విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఉగాది అంటేనే రాశి ఫలాలు, కవిత సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి. మరి తెలుగు ఉగాది పండుగ అంటే తెలుగు వారికి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు, నూతన సంవత్సర ఆరంభం. మరి ఉగాది సందర్భంగా నేను రాసిన కవిత ఉగాది. తెలుగువారి నూతన సంవత్సర ఆరంభం, తెలుగువారి నూతన సంవత్సర ఆరంభం, తొలి తెలుగు పండగ సంరంభం ఉగాది. తొలి తెలుగు పండగ సంరంభం ఉగాది. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఉగాది. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఉగాది. యుగ యుగాలకు నాంది పలికే ఉగాది. యుగ యుగాలకు నాంది పలికే ఉగాది. అరిషడ్ వర్గాలపై స్వారీయే ప్రతి మనిషి జీవితం. అరిషడ్ వర్గాలపై స్వారీయే ప్రతి మనిషి జీవితం. వాటిని అదుపు చేయకపోతే అధపాతాళం. వాటిని అదుపు చేయలేకపోతే అధపాతాళం. అందుకే షడ్రుచుల ఉగాది పచ్చడి స్వీకారం. మామిడి తోరణాలతో వసంత ఋతువును స్వాగతిస్తూ, గండు కోయిల మెండు రాగాలతో వెల్లివిరిసిన ఆనందం. చిగురించిన చెట్ల చిరుదరహాసాల సౌరభం. కవి సమ్మేళనాలతో అందరికీ వీణుల విందు. పంచాంగ శ్రవణాలతో గోచార ఫలాలు తెలియజేస్తూ ప్రతి ఇల్లు కన్నుల పండవై సకల శుభాల నొసగే వసంత లక్ష్మి. ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది కవిత. అలాగే మరి కవిత శీర్షిగా కవిత శీర్షిక ఏం చెప్పను. పూచే పూలకు ఒక్క రోజే ఎందుకు అంటే నేనేం చెప్పను. వీచే గాలికి విలుపులు ఎందుకు అంటే నేనేం చెప్పను. పూచే పూలకు ఒక్క రోజే ఎందుకంటే నేనేం చెప్పను. వీచే గాలికి విలుపులు ఎందుకంటే నేనేం చెప్పను. భూమి కన్నెర్ర ఎందుకు చేసిందంటే నేనేం చెప్పను. కంచే చేను ఎందుకు మేసాడంటే నేనేం చెప్పను. మేసిందంటే నేనేం చెప్పను. కడలి కడుపులో బడబానలం ఎందుకు అంటే నేనేం చెప్పను. కడుపులో బడబానలం ఎందుకు అంటే నేనేం చెప్పను. కడలు అంటే సముద్రం. నింగిలోన జాబిలి నేలకు దిగిరాదు ఎందుకు అంటే నేనేం చెప్పను. కొండ మీది బొండు మల్లికి కులుకులు ఎందుకు అంటే నేనేం చెప్పను. అడవిలోన వెన్నెల కాయడం ఎందుకు అంటే నేనేం చెప్పను. మేడి పండులో పురుగులు ఎలా వచ్చాయంటే నేనేం చెప్పను. బురదలోనే కలువలు విరబోయడం ఎందుకు అంటే నేనేం చెప్పను. విభుని విధ్వంసానికి త్రినేత్రం ఎందుకు అంటే నేనేం చెప్పను. ఏం చెప్పను. కవిత అయిపోయింది. మరో కవిత శీర్షిక అనుకోలేదు. నవ్వుల్లోనే విషాదం ఉందని అనుకోలేదు. పువ్వుల్లోనే ముళ్ళుంటాయని అనుకోలేదు. విరులున్న చోట సర్పాలు ఉంటాయని అనుకోలేదు. కరిమబ్బుల్లో విలుజల్లులు ఉంటాయని అనుకోలేదు. ఆలిచెప్పల్లో స్వాతి చినుకబడి ముత్యాలు మెరుస్తాయని అనుకోలేదు. గొంగళి పురిగే తపస్సుతో రంగుల సీతాకోక చిలుకవుతుందంటే అనుకోలేదు. మేలిమి మేడి పండులో పురుగులు ఉంటాయని అనుకోలేదు. రువ్వుని ఎగిరే గువ్వలకు గొవ్వులుంటుందని అనుకోలేదు. తీని ఫలములిచ్చే చెట్లకు వేటులు తప్పు అని అనుకోలేదు. పట్టు కోసమే పట్టు పురుగును మట్టు పెడతారని అనుకోలేదు. గుడిలో చిలయైనా నడి రోడ్డున పడితే తొక్కేస్తారని అనుకోలేదు.
తొక్కేస్తారని అనుకోలేదు. హాయిగా సాగే ఈ జీవన వాహినిలో సుడిగుండాలు ఉంటాయని అనుకోలేదు. హాయిగా సాగే ఈ జీవన వాహినిలో సుడిగుండాలు ఉంటాయని అనుకోలేదు. వచ్చిన యోగేష్కి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు. అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారికి ఇది నూతన సంవత్సరం తెలుగువారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.